హలో గైస్, నేనైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈసారి వీడియో వచ్చేసరికి మన నెహ్రూ జూలాసిక్ పార్క్. మనమైతే ఈసారి జూకి అయితే వచ్చాం. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి చూడని వాళ్ళకి, చూసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చూపిద్దామని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాను. ఇది నా ఫస్ట్ టైం జూ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ముందుగా టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకు ఒక మ్యాప్ అయితే ఉంటుంది. ఆ మ్యాప్ దగ్గరకి అయితే చిన్నగా మనం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి, ఆ ఎదురుగా ఉంది చూడండి, అక్కడ ఈ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ దగ్గర చూసుకొని మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది ఈ మ్యాప్లో కనిపిస్తుంది అనమాట. మనమైతే లేట్ చెయ్యకుండా ఎటువంటి అవి చూద్దాం ఇవి చూద్దాం అనుకోకుండా మనమైతే స్టార్టింగ్ మన ఎన్టీఆర్ అన్నని చూద్దామనే ఫిక్స్ అయిపోయా. రాయల్ బెంగాలీ టైగర్ని, మన ఎన్టీఆర్ అన్న అసలు ఎంట్రీ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. మనం డైరెక్ట్గా ఈ కోతులు కొండముచ్చులను ఇవన్నీ చూడకుండా మనం ముందుగానే మన ఎన్టీఆర్ అన్న దగ్గరకు వచ్చాం. లైఫ్లో ఫస్ట్ టైం మన ఎన్టీఆర్ అన్నని ఎంత దగ్గర చూస్తానైతే నేను అనుకోలేదు. ఆల్రెడీ మన ఎన్టీఆర్ అన్నని చూసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఎన్టీఆర్ అన్న రూపంలో ఎంతమంది నటులు ఉంటారో అన్ని రకాలమైన పులులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి వైట్ పులి. అసలు చూడటానికి చాలా బాగుంది, ముద్దుగా. ఇది సాక్కోవడానికి చాలా అందంగా ఉందిరా బాబు, చాలా అంటే చాలా బాగుంది. మంచు పర్వతాలలో తిరిగేటట్టుంది. ఇదైతే మన అన్న అస్సలు రూపం అనమాట. ఎన్టీఆర్ అన్న అస్సలు రూపం మన చిరతపులి. ఆల్రెడీ మన ఎన్టీఆర్ అన్న యమదొంగలో చిరతపులి ఎలా ఉంటుందో ఆల్రెడీ చూపించేశాడు అనమాట. అలా ఉంటది, ఇలా ఉంటది క్రౌడ్ కూడా, అస్సలు తగ్గేదే లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన అన్నం చూసిన ఆనందంలో మిగతా వాళ్ళని కూడా చూడకపోతే బాగోదని ప్రతి ఒక్కటి చూసి వెళ్ళిపోదాం. ముందుగా నెక్స్ట్ మనమైతే జీబ్రాని చూడటానికి అయితే వచ్చాం. జీబ్రా అయితే చాలా అందంగా, చాలా అంటే చాలా స్మూత్గా, నిదానంగా, ఎంత బాగా. ముందు మెయింటెనెన్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. వాటిని చాలా ఎంతో దూరం నుంచి తెచ్చి బందీలుగా చేసేది కాక చాలా బాధపడతాయి. అది బాధపడకుండా ఉండాలని చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి ఇదేంటో మీరే చూసి దగ్గర నుంచి తెలుసుకోండి. అస్సలు అబ్బో, ఇది కూడా చాలా అంటే చాలా. నేను చూడటానికి ఇది పెద్దది అనుకున్నా, కానీ ఇది పిల్ల. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ చిన్నప్పుడే తెచ్చినట్టున్నారు. నెక్స్ట్ ఇంక ఇదంతా నార్మల్, ఇంకా మనకి రోడ్ సైడ్ కానీ వచ్చే బాతులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి బాతులు కూడా. ఇది మెర్కాట్. దీన్ని మనం పెద్దగా మన సైడ్ ఇండియాలో కనపడదు అనమాట. చూడండి ఎంత అసలు లోపల దానికి ఫుడ్ వేయడానికి వస్తే చూడండి ఎలా నిలబడి లోపల తొంగొని దాంకుందో. అసలు బయటికి రావట్లా. అసలు నాకైతే చూసి చాలా నవ్వు వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు ఎలాంటి జ్యూస్లలో ఇలాంటి కామెడీ వాటిని కూడా చూడటం అస్సలు మిస్ అవ్వమాకండి. ఇది వచ్చేసరికి సర్కాస్ మంకీ. ఈ సర్కాస్ మంకీ వచ్చేసరికి చాలా బాగుంది. ఇక్కడ కనపడుతున్నాయి కదా చుట్టూ తాబేళ్ళే. అసలు ఎన్ని ఉన్నాయో ఈ వాటర్లో తాబేళ్ళు, ఎన్ని ఉన్నాయో. ఆ చుట్టూ పైన కానొచ్చే ప్రతి ఒక్కటి తాబేలే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందుకు వెళ్ళిపోయి చాలా మంచి ఇంకా చాలా అని డిఫరెన్స్ మంకీస్ ఉన్నాయని మనం చూడటానికి వెళ్ళిపోయాం. మంకీ అయితే అసలు ఇది మంకీయా నల్లబొచ్చు కుక్క అనుకున్నా. అసలు నాకేం అర్థం కాలేదు గాయస్. అసలు వామ్మో, ఏంట్రా బాబు ఇదే, రేయ్ నల్ల కోతి దగ్గర రారా అంటే ఒకటి దగ్గరకు వచ్చింది. అస్సలు మైండ్ బ్లోయింగ్. అసలు ఆ కోతిని చూసి అరే నీ అమ్మ ఇదేదిరా, మన కుక్కలాగుంది, నల్ల కుక్కలాగా అనుకున్నా. ఇదిగోండి అస్సలు సిసలైన మంకీ, సర్కాస్ మంకీ. ఇందాక మీకు చెప్పాను కదా సర్కాస్ మంచి. ఈసారి వెళ్ళేటప్పుడు దగ్గర నుంచి క్లారిటీగా వచ్చింది. సర్కాస్ చేసింది చూడండి, ఎంతమంది చూస్తూ నవ్వుకుంటున్నారు. అసలు అది సర్కాస్ చేస్తుంటే చాలా బాగుంది. ఇదేందో పులి లాంటి కోతి. అసలు ఇది పులి అనుకోవాలో కోతి అనుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇది చూడండి ఎలా ఉందో, అచ్చం పులిలాగుంది ఈ కోతి. పులి సింహం రెండు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. ముందు మూతి వరకు ఏం పులిలాగుంది, బాడీ ఏమో సింహం లాగుంది, తోక చూస్తేనే కోతి లాగుంది. ఇదంతా పక్కన పడేసి మనం ముందుకు వెళ్ళిపోతుంటే మనకి చాలా పెద్ద పెద్ద
పెద్దటి కొంగలు కనపడ్డాయి. అసలు వీటిని బందీలు కూడా చేసేయలేదు, వీటికి చుట్టూ కంచెలు కట్టేసి అలాంటివి కూడా ఏం చేయలేదు. ఫ్రీగా ఓపెన్ ప్లేస్లలో అయ్యే వాలిపోయి ఇక్కడ బాగా అంటే వాటికి బాగా ఫుడ్ పెట్టి బాగా మెయింటైన్ చేస్తుండేసరికి ఎక్కడే ఉండిపోతున్నట్టున్నాయి. చాలా అంటే చాలా పెద్ద. ఇటు వచ్చేసరికి ఇది చూడండి, నక్క లాంటి పిల్లి. ఇది నక్క అనుకోవద్దు, పిల్లే. అసలు ఇది నక్క అనుకోవాలో పిల్లి అనుకోవాలో ఏం అర్థం కాదు. ఈ చాలా జాదు మంత్రగాళ్ళు కన్నా పెద్ద డేంజర్ అని వీటికి గ్లాసులు వేసి కప్పేశారు. ముందుకు వెళ్ళిపోయి ఇంకా చాలా మంచి చూసేద్దామని వెళ్ళే లోపల ఇలాంటి ట్రైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎవరైనా ట్రైన్స్ ఎక్కాలనుకుంటే ట్రైన్స్ ఎక్కేసి అదిగోండి వెళ్తున్నారు చూడు, వాళ్ళలాగా అన్ని చూసేయచ్చు అనమాట. కాకపోతే ట్రైన్లో ఎక్కి చూస్తుంటే అంత పెద్ద మజా రాదనమాట. ఇక్కడ ఆగి ఇట్లా చూసుకొని వీడియోస్ చూసుకుంటూ ఉంటే ఇది ఒక మజా ఉంటది. ఇందాక ఆ ట్రైన్లో వెళ్తున్నట్టుంటే పెద్ద మజా అనిపించదు అనమాట. అందరూ ముఖ్యంగా సైకిల్స్ ఏం తీసుకోండి, లేకపోతే బై వాక్ ఏం చేయండి, కానీ ఇలాంటి నక్కలను చూసుకుంటూ పులుల్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నక్క చూడండి ఎంత బాగుందో, సేమ్ మన వీధి కుక్క ఉన్నట్టుంది నక్క. ఆల్రెడీ తెలిసి ప్రతి ఒక్కరికి నక్క కుక్కలాగే ఉంటదని, కానీ మనం దగ్గర నుంచి చూసాం. ఈసారి మనం ముందుకు వెళ్ళిపోయి నెముళ్ళు అవి ఉంటాయంట, అవి కూడా చూసేద్దామని ఇదిగోండి దారిలో కనిపిద్ది, ఇది పోయే దారిలోనే కనపడ్డది. ఇదిగోండి ఎక్కడ బోర్డు వచ్చేసరికి నెముళ్ళు, సింహాలు, కోతులు మొత్తం ఎటువైపు ఉన్నాయో రూట్లు ఇటువైపు. ఈ వచ్చేసరికి బ్యాటరీ సైకిల్ అనమాట. ఇందా చెప్పాను కదా బ్యాటరీ సైకిల్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా ఈ చిన్నపిల్లలు బ్యాటరీ సైకిల్ వేసుకుని తొక్కుంటూ చూసుకుంటూ వెళ్ళారు చూడు, అలా వెళ్ళండి. నెక్స్ట్ ఇది కూడా ఇందాక చెప్పిన నక్కే, ఇది ఒక నక్క అనమాట. ఇది చాలా సినిమాలలో కూడా చూపించుంటారు, మీరు కూడా చూసుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి నీటి వేణుగు అనమాట. దీన్ని తెలుగులో నీటి ఏనుగు అంటారు. అసలు ఈ తోడు తమ్ముడు అన్నా చెల్లెలు లాగా, అన్నా తమ్ములు లాగా రెండు కలిసిపోయి భలే ఫుడ్ తినేస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. వీటికి చుట్టుపక్కల చూడండి నీళ్ళు ఎలా క్రౌడ్ పెట్టారు. మనం దగ్గర నుంచి జూమ్ చేసి చూస్తుంటే అవి వెనక్కి తిరగట్లేదు. నెక్స్ట్ ఇదిగోండి, మీరు ఆల్రెడీ చూసారో చూడలేదు నాకు తెలిసి, అయితే చూసి ఉండరు. ఇది కూడా వెనకని అమ్మ, ఇది వెనక బ్యాగ్ తప్పితే ఏం చూపించట్లేదు అంట బాబు. బోరు కొట్టేసే సమయంలో బాగా చిరాకేసి ఏంట్రా బ్యాగ్ చూపిస్తాను, కాసేపు బ్రష్ తీసుకుందామని క్రౌడ్లోకి వచ్చేసి కాసేపు బ్రష్ తీసుకొని ముందుకైతే సాగిపోయాం. అస్సలు ఈసారి అది మనం వెళ్ళేటప్పుడు బాగా అదిగోండి ఇందాక చూపించలేకపోయాను మీకు, ఇప్పుడు చూడండి దీని పేరేంటో మీకు ఇందాక ఆల్రెడీ చూసారు కదా, చూడండి. అస్సలు ఇందాక ఇది సేమ్ ఇది అనమాట. ఇది డూబు. ఇది ఒక మినీ రెస్టారెంట్ టైప్ అనమాట. లోపల మినీ రెస్టారెంట్ అక్కడ పెట్టారు దీని స్టాట్యూ. ఇదిగోండి కొంగ. వీటిని మటుకు ఇందాక కొంగలు చూపించాను కదా, ఆ కొంగల మటుకు మూసేయలేదు, వీటిని మటుకు చుట్టూ కంచెన కట్టేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జింకలు. చాలా అంటే చాలా బాగున్నాయి జింకలు, పెద్దవి. వాటిని మనం ఆల్రెడీ చాలా సార్లు చూసే ఉంటారు అందరు. తిరుపతి అటు సైడ్ వెళ్ళినప్పుడు మా ఊళ్ళు రోడ్ సైడ్ వెళ్తున్నా కానీ జింకలు అనేవి కామన్ కనపడతా ఉంటాయి. కాకపోతే ఈ యొక్క పెద్ద జింకలు అనమాట. వీటిని తెలుగులో దుప్పి అంటారు. దుప్పి అంటే బాగా కొమ్ములు ఉన్న వాటిని మొగది అని అంటారు. చాలా బాగుంది. అలా ముందుకు వెళ్ళిపోయి చిన్నగా గ్రౌండ్ పార్క్ కూడా స్ట్రైట్ గా ఉంది చూడండి. ఇంక ఇది టోటల్ రామ్ చరకలను చూసేసాం. ఇంకెంతటితో అయితే మనం వీడియోని అయితే ఎండ్ చేసాం అనమాట.